బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండలో బట్టి విక్రమార్క పాదయాత్ర ఈ రోజు కొనసాగింది. దేవరకొండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు పూర్తి కాకముందే దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ జరపడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తూకం తాలు పేరుతో చేసిన మోసం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతుందని ఆయన ధ్వజమెత్తారు. ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో ఉందని, ఇప్పటికే రైతు డిక్లరేషన్, యువతకు డిక్లరేషన్ ఇచ్చామన్నారు. ఇక ఈ 9 సంవత్సరాల కాలంలో 9కి నోచుకొని వర్గాలు ఉన్నాయన్నారు. ఇక వారికి బీఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా దేవరకొండలో బట్టి విక్రమార్క పాదయాత్ర ఈ రోజు కొనసాగింది. దేవరకొండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు పూర్తి కాకముందే దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ జరపడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తూకం తాలు పేరుతో చేసిన మోసం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతుందని ఆయన ధ్వజమెత్తారు. ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో ఉందని, ఇప్పటికే రైతు డిక్లరేషన్, యువతకు డిక్లరేషన్ ఇచ్చామన్నారు. ఈ 9 సంవత్సరాల కాలంలో అభివృద్ధి నోచుకొని వర్గాలు ఉన్నాయి. వారికి బీఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. వారికున్న భూమిపై హక్కులు కల్పించే కార్యక్రమం భంగం కాకుండా మా ప్రభుత్వం ముందుండాలని చెప్పడానికి చెప్తా ఉన్నాం. దళారులు ఉండరు ఇక్కడ. ఈ రోజు దళారులే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. ధరణి పేరిట ఈరోజు మీరు చెప్తా ఉన్నారు రైతు బంధు బంద్ అవుతుందని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వరి ధాన్య సేకరణ మేనిఫెస్టోలో పెట్టాం. క్వింటల్ కు 2500 రూపాయలు ఇస్తామని. అదే కార్యక్రమం నియమిస్తున్నా. రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ చేశారు. ఏం చేయబోతాం, రైతులకు ఏ విధంగా న్యాయం చేయబోతామని చెప్పడం జరిగింది. యువకులకు సంబంధించి యూత్ డిక్లరేషన్ చేశారు ప్రియాంక గాంధీ గారు. ఈ రోజు మీ అందరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏ ఒక్కరికి కూడా